పెట్టిన వీడియోకైతే అందరూ అక్క నువ్వు మటన్ అంటున్నావు, నిజంగా అది మటనేనా లేకపోతే చికెనా అని కామెంట్ చేసి డౌట్ ఎట్లా వచ్చిందో తెలియదు, కానీ నాకు కూడా కొంచెం అట్లా అనిపించింది. అది కూడా మీరు కామెంట్ పెట్టిన తర్వాత నేను ఆలోచించిన. తినేటప్పుడు ఒక 2-3 పీసెస్ చికెన్ పీసులు లాగా అనిపించింది. అదేందబ్బా చికెన్ పీసులు లాగా ఉంది, మటన్ ఇట్లా ఉండదే అని అనుకున్నా. నా మైండ్కి నేనే చెప్పుకున్నా, అరే మనోళ్ళు గట్లా వేయరు, మనం అట్లా ఆలోచించుడు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంకా నేను తినేసిన. మటన్ వీడియో పోస్ట్ చేసిన నెక్స్ట్ డేనే చికెన్ అది మటన్ అంటున్నామని ఒక బ్రదర్ కామెంట్ చేసిండు. లేదు బ్రదర్ అది మటనే అని చెప్పిన. మళ్ళీ నెక్స్ట్ కామెంట్ అట్నే వచ్చింది, అరే నిజమేనా ఇంతమంది అట్లా అంటారు, నాకల్లే అబద్ధం చెప్తున్నాయా లేకపోతే వాళ్ళకల్లా అబద్ధం చెప్తున్నాయా, నాకు ఆలోచన వచ్చింది. ఎనీవే మనం ఏం చేయలేం కదా ఫ్రెండ్స్, మనం మనోళ్ళని అందరినీ నమ్ముతాం. సో ఏది కరెక్టో ఏది తప్పో మనం ఏది డిసైడ్ చేయలేం. సో ఎవరైనా వాళ్ళకి ఏమనిపించింది అంటే ఆ వీడియో పెట్టిందే బెటర్ అయింది అని అనిపించింది. ఎందుకంటే ఒకసారి తెలిస్తేనే అనుభవం అయితేనే కదా ఇంకోసారి మనకు అర్థమవుతుంది ఎవరు ఎటువంటి వాళ్ళు అని.